నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈ యొక్క మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘముగా ఎందుకనంటే మనందరికీ ఇక్కడ చాలా మందికి బైబిల్ చదివే అలవాటు ఉంటుంది, బైబిల్ తెలుసు. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏ మాటలు అయితే మనం చదువుతున్నామో ఆ మాటలు మనలో నిలిచి ఉండడం అనేది ప్రాముఖ్యమైనది అన్నమాట. హల్లెలూయా. మనకి సమస్య ఏంటంటే దేవుని మాటలు మనకు తెలుసు కానీ ఆ మాటలు మనలో నిలిచి ఉండవన్నమాట. అందుకే ప్రతి ప్రార్థన అనేది ఎందుకు బయట చదవడం ఎందుకు అనంటే ఆ మాటలు మనలో నిలిచి ఉండాలనేది అనమాట. ఆ మాటలు మనలో నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అయితే ఈ యొక్క మాట బట్టి ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటంటే మరి ఏమి ఇష్టమైనది మనం అడిగితే దేవుడు ఇస్తాడా అనే ఒక ప్రశ్న. ఏది అడిగినా దేవుడు ఇస్తాడా అనే ఒక ప్రశ్న. కానీ మనము మన ఇష్టాన్ని దేవుడికి తెలియపరచక ముందే దేవుడే ఆయనకి ఏది ఇష్టమో మనకి బయలుపరచడానికి నేర్చుకోవాలన్నమాట. మనం ఏంటంటే మన ఇష్టమే దేవుని అడిగితే అది చేస్తాము అని మనం అనుకుంటాము. కానీ దేవుడితో మనం సంబంధం కలిగి ఉంటే ఆయనకి ఏది ఇష్టమో అది మనకి తెలియపరచడానికి సత్యం అన్నమాట. అది ఏదైతే ఆయన మనకి బయలుపరుస్తాడో అది ఖచ్చితంగా నెరవేర్చాడనేది సత్యం అన్నమాట. అందుకే ఏది బయలుపరచాడో మీరు బైబిల్ అంతా చదివి బుర్రలో పెట్టుకోవాల్సిన పని లేదు. మీకు ఏ వాక్యం అయితే మీకు అంటే ఏ వాక్యం అయితే మీలో ఉందో, లేకపోతే ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని ఏ వాక్యం ఉన్నదో ఆ మాటలని మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. ఎందుకంటే ఆ వాక్యముని దేవుడు నెరవేర్చడానికి మనకి ఇచ్చున్నాడు అనమాట. మరొకసారి ఆ వాక్యం నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే క్రైస్తవులుగా మనకు ఎన్నో ఇష్టాలు ఉంటాయి అంతేనా? కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే మన ఇష్టాలు లోక ఇష్టాలు ఒకే రీతిగా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ఇష్టాలు లోక ఇష్టాలు ఒకే రీతిగా ఉన్నాయా లేదా అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. క్రైస్తవులకి అందులోకి తేడా ఏం చేస్తాం? మనకి వాక్యంలో ఏదైతే చెప్పబడిందో అదే మనం ఇష్టపడాలి అనేది ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. లోకస్తులాగా ఇష్టపడేది కాదు, కానీ వాక్యంలో దేవుడిచ్చిన వాగ్దానంలో ఏమున్నాయో అవి ఇష్టపడడం అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ మనందరినీ ఒక ప్రశ్న ఏంటంటే మీరు రక్షించబడింది ఎవరి మూలంగా అంటే మీరు ఏం చెప్తారు? యేసుక్రీస్తు. ఎవరైనా సువార్త చేస్తే మీరు రక్షించబడ్డారా? లేకపోతే మీరు చెప్పిన మాటల్ని స్వీకరించినందుక, లేకపోతే మీతోనే దేవుడు మాట్లాడినందుకు రక్షించబడ్డారా? సువార్త. ఎంతమంది సువార్త అనే వాళ్ళు చేయలేదు? ఎంతమంది నాతో దేవుడు మాట్లాడారు కాబట్టి నేను యేసయ్యను అంగీకరించినాను? సరే, ఒకరు సువార్త చెప్పినా కానీ ఒకరు లేకపోతే వారంతా వారిని గ్రహించినా కానీ, అంటే ఎవరు సువార్త చెప్పకపోయినా కానీ కొన్నిసార్లు చూసి మనకు అర్థమైపోతుంది ఈమె దేవుడు. ఏ రకంగా మనకి రక్షణ వచ్చినా కానీ రక్షణ మనకి ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి హల్లెలూయా. ప్రాముఖ్యమైనది నీకు ఎందుకు నీ దగ్గర సువార్త వచ్చిందనంటే దానికి మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడు నిన్ను పిలవలేదు, ఎన్నుకున్నాడు. హల్లెలూయా.
ఎన్నుకోవడము అనే పేరు, పిలవడం అనే పేరు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనము సువార్త చెప్పి లోకమంతటిని పిలుస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనే రక్షకుడు, ఈయనే నీ కోసం ప్రాణం పెట్టాడు, ఈయనే పాప విమోచన చేశాడు, ఈయనే సజీవుడు, ఈయనే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరిని పిలుస్తున్నాం, కానీ దేవుడు మాత్రము నిన్ను ఎన్నుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు ఏంటిది అని అంటే, ఎప్పుడు కూడా నూతన నిబంధనలో కూడా నీవు నేను ఏకమై ఉన్నాము, నేను నీలో ఉండాలని, నువ్వు నాలో ఉండాలి అనేదే ఆయన ఉద్దేశం అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. మనము మంచిగా మనకి ఇష్టమైన వాళ్ళతో గడపాలని అనుకుంటాము, లేకపోతే మనకి కొంత లాభం ఉంటుందంటే వాళ్ళతో తిరగాలని చూస్తాము, లేకపోతే మనకి అధికారులు ఫ్రెండ్స్ అయితే బాగుండు, కొన్ని పనులు అయితే కదా అని మనం అవన్నీ అనుకుంటున్నాము. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా నేను చెప్పిన అంటే ఈ యొక్క ఆరంభంలో నేను చెప్పిన మాట బట్టి, నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడు ఆయనని ఎవరో సృష్టించలేదు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను ఎన్నుకున్న దేవుడు నిన్ను సృష్టించిన వాడు కాబట్టి అనమాట. హల్లెలూయా. ఎవరు సృష్టించలేని దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఏకంగా నీవు నాలో, నేను నీలో, నీవు నాలో ఉండాలనేది ఆయన ఆశ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పదహారులో మాట చూద్దామని. అది అంటారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇందాక మనం మాట్లాడిన మాటనే వాక్య రూపంలో ఏంటంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఏమన్నాండి, ఆయన మనని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ మనతో చెప్తున్న మాట ఏంటి తెలుసా, మీరు నన్ను ఏర్పరచుకోలేదని చెప్పాడు అనమాట. హల్లెలూయా. చాలా తేడా ఉంది. చాలా ఫస్ట్ ఏంటంటే ఆయన మనని ఏర్పరచుకున్నాడు, సెకండ్ ఏంటంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆన్సర్ ఒకటే, కానీ ఒకటేమో మన సైడ్ మనం ఎన్నుకోవాలంటే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడని, సెకండ్ ఏంటంటే అసలు మీరు నన్ను ఏర్పరచుకోలేదని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. మీరు నన్ను ఏర్పరచుకోలేదు అనే మాట మనకి చాలా ఆశీర్వాదకరం అన్నమాట. హల్లెలూయా. అంతేనా కదా. ఇప్పుడు నేను కంపెనీ సెలెక్ట్ చేసింది అనుకో, నువ్వు కంపెనీకి వెళ్ళాక ఎట్లా పని చేసినా అది వాడతాను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థపడదు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేనా కదా. ఇప్పుడు కంపెనీలో ఇంటర్వ్యూ పెట్టి ఎగ్జామ్ పెట్టేది ఎందుకు, ఆ కంపెనీని కొంచెము ముందుకు తీసుకొని వెళ్ళడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ముందుకు తీసుకొని వెళ్ళాలి కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా మంచి పని చేస్తే ఏదైనా డిపార్ట్మెంట్ కంపెనీ ముందుకెళ్తున్నారు, కానీ ఇక్కడ ఈ భూమి మీద ఏదైనా కానీ ఎన్నో కంపెనీస్ మనం చూస్తాం. ఇక్కడ కూడా ఒక కంపెనీ మూతపడిందా లేదా, ఎంత ఒక కంపెనీ ఏదో ఉండేది కదా. ఎల్జీ పాలిమర్స్. ఎన్నో గొప్ప గొప్ప కంపెనీస్ ఏమైనా దివాలా తీసాయన్నమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు అది దానికి కారణం పనిచేసేవాళ్ళ కంపెనీ యజమాన, పని చేసేవాడు. కొన్నిసార్లు ఓవర్ టైం చేసినా కానీ ఆ కంపెనీ తీరిపోతుంది అనమాట. హల్లెలూయా. అంటే ఆ యజమాని బట్టి ఆ కంపెనీ అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అని అంటే ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాజ్యము నిత్యము నిలిచే రాజ్యం అన్నమాట. హల్లెలూయా. ఆయన రాజ్యము అధికారం కలిగిన రాజ్యం అన్నమాట. హల్లెలూయా. అందుకే మనము లోకంలో లేవు కానీ ఆయన రాజ్యంలో ఉన్నామని అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. అందుకే ఆయన మనని రాజులైన యాజక సమూహం అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఐడెంటిటీ ఇదే, రాజులైన యాజకుల సమూహం. హల్లెలూయా. దేవుడు లోకము నుండి మనం ఎందుకు వేర్పరచాలంటే, లోకములో ఉండే అంటే లోకంలో ఉన్న దానికన్నా మీరు విలువైన వారు కాబట్టి లోకానికి
మీరు అవసరం కానీ మీకు లోకం ఎంత మాత్రం అవసరం లేదన్నమాట. హల్లెలూయా. మీరు మీకు లోకం అవసరం లేదు కానీ లోకానికి సంఘంలో ఉన్న ఇక్కడ హల్లెలూయా. అవసరం ఉన్నారన్నమాట. హల్లెలూయా. చిన్న పిల్లలు ఇప్పుడు చదువుతున్నారంటే వారు స్కూల్కి అవసరం కాదు. స్కూల్లో అంటే లోకానికి ఇక్కడ వీరికి లోకం అవసరం కాదు కానీ వీరు ఎక్కడ ఉంటే వీరే లోకానికి అవసరం. హల్లెలూయా. అంటే మనం ఏ వయసులో ఉన్నా కానీ మనం అనుకోవచ్చు ఇప్పుడు యవనస్తులుగా ఉంటే నేను దేవుడికి బాగా పనిచేసేదాన్ని కదా, పనిచేసేవాడిని కదా అని అనుకోవచ్చు. కానీ మీరు ఒకటి గ్రహించాలి, చివరి దినాల్లో నా ఆత్మని సర్వ శరీరం దక్కుపరేస్తుందని చెప్పాడు. హల్లెలూయా. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా దేవుడు పని చేసే అవకాశం ఇస్తాడని అన్నమాట. హల్లెలూయా. మనం ఎక్కడికి కదలకుండా కూడా దేవునితో గడిపి ప్రార్థన చేయొచ్చు అన్నమాట. హల్లెలూయా. విజ్ఞాపన చేయొచ్చు అన్నమాట. హల్లెలూయా. అంటే నీవు ఆత్మ సంబంధం కాబట్టి నీకు ఏ ఒక్క లిమిటేషన్ అనేది లేదన్నమాట. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే క్రైస్తవులకి ఒక లిమిటేషన్ అనేది ప్రాంతంతో కానీ ఒక గవర్నమెంట్ తో కానీ ఏ దానికి కూడా మనకి ఏర్పడే శక్తి దేనికి కూడా లేదన్నమాట. హల్లెలూయా. ఇంకో మాట మనం చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూద్దామా. ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలుగారి యుద్ధ చూసి మీలో ఈ సత్యాన్ని ఆరాధించిన వారు యేసుక్రీస్తు దిగు వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఏ రోజైతే మనం రక్షించబడ్డామో ఒక సక్రియ అనేది మన జీవితంలో ఆరంభమైందని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. ఆ సక్రియ అంట యేసు వచ్చే వరకు కూడా కొనసాగుతుందని పౌలు రూఢిగా నమ్ముతున్నాడని చెప్పాడు అన్నమాట. సరే, ఒకటి ఏంటంటే మీకు మీ మీద ఎక్కువ నమ్మకం ఉంటుందా, పక్కన మీద ఎక్కువ నమ్మకం ఉంటుందా? ఓకే, మీకు మీ మీద నమ్మకం ఉంటే పక్కన మీద నమ్మకం ఉండదు. మీరు పక్కన మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారంటే మీకు మీ మీద నమ్మకం లేదని అర్థం. హల్లెలూయా. పక్కన నమ్మారు కదా, మీరు నమ్మారు కదా, నన్ను వెళ్ళడం బెస్ట్. రెండు కూడా మనకి ఎట్లయినా వర్తిస్తాయి. హల్లెలూయా. నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుడు నీ యందు నమ్మిక ఉంచాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు ఏంటంటే మీలో స్టార్ట్ అయిన సక్రియ యేసు వచ్చే వరకు కూడా కొనసాగుతుందని నేను రూఢిగా నమ్ముతున్నాను చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. పౌలు యేసు రాకున్నాడా? లేదు. అక్కడ చెప్పిన మాట ఏంటి? మీలో స్టార్ట్ అయినది యేసు రాకడ వరకు కొనసాగుతుంది అని చెప్పాడు. మరి పౌలు ఉన్నాడా? లేడు. మనం ఒకటి నేర్చుకోలేదు తెలుసా, మనది ఒకటి స్టార్ట్ అయిందంటే అంతం అనేది లేదన్నమాట. హల్లెలూయా. అందుకే మనము ఎప్పుడైతే రక్షించబడ్డామో మనము ఎవర్ లాస్టింగ్ లోకి ఎంటర్ అయ్యాము. హల్లెలూయా. మనము మహిమ నుండి అత్యధిక మహిమ అంటే మనల్ని చూసే ఈ యొక్క జీవితం ఉన్నది, మనం చూడని ఇంకో జీవితం ఉన్నది, తర్వాత శాశ్వతమైన జీవితం ఉన్నది అన్నమాట. హల్లెలూయా. అంటే ఒక సక్రియ చిన్నగానే ఇప్పుడు మనం చూసేది ఉన్నట్టు కనబడుతుంది కానీ 1000 ఏళ్ల పరిపాలనప్పుడు కొంత తెలుస్తుంది, తర్వాత పూర్తిగా తెలుస్తుంది అన్నమాట. కానీ ఎప్పుడైతే 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందో అదే మనకి ఫైనల్ ఈ భూమి మీద ఉండే అవకాశం అన్నమాట. అవకాశం అంటే ఆ యొక్క సమయం అందు యేసుక్రీస్తు నామం ఒకటే హెచ్చించబడుతుంది అన్నమాట. అందుకు మనం ఇప్పటి నుండి 1000 ఏళ్ల పరిపాలన ఎలాగ ఉంటామో ఆ యొక్క ఆలోచన విధానంతో మనం ఉండాలన్నమాట. 1000 ఏళ్ల పరిపాలన అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ని 3 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? పక్కాలు ఇస్తుంది అంటారు, పరిపాలిస్తాం. గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది. హల్లెలూయా. గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది
అంటే అర్థం ఏంటంటే వారి ఉద్దేశమే ప్రజలకి చెప్తుంది, అదే చేస్తారు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనకి చెప్పినది ఏం తెలుసా? 1000 ఏళ్ల పరిపాలన అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. యేసుని నమ్మిన వారే అన్ని విషయాల్లో పరిపాలన చేస్తారని అర్థం. హల్లెలూయా. అందుకు ఇప్పుడు చూసేది ఎప్పుడు అంతం అవ్వలేదు, కానీ వెళ్ళే కొలది మహిమ నుండి అత్యధిక మహిమ అని చెప్పబడింది అనమాట. హల్లెలూయా. ఈ యొక్క మాట బట్టి కూడా ఈ రోజు ఒక ప్రసంగం ఏం చేస్తారు, మీరు యొక్క వాక్యాలను మీరు రాసుకొని మీరు జ్ఞాపకం ఉంచుకుంటే ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ప్రసంగము మీ అన్నిటి ఒక పునాదిలాగా ఉండాలనేది నా ఆశ అన్నమాట. హల్లెలూయా. అంటే బేస్ అంటే ఈ యొక్క ఫౌండేషన్ అంటారు కదా, ఫౌండేషన్ లేకుండా ఏది కట్టబడదు కదా. అంటే ఈ వాక్యాలన్నీ కూడా మనకి పరిశుద్ధాత్మ నడుస్తున్న ఒక ఫౌండేషన్ లాంటివి తీసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మొదటిగా ఏంటంటే ఆయన మనని ఎన్నుకున్నాడు. సెకండ్ ఏంటంటే ఏదైతే మనలో స్టార్ట్ చేశాడో అది ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అనుకోవచ్చు నేను చనిపోయాక అయిపోతుంది కదా నాకు, అంతే కదా, అంతే కదా. అందరూ బ్రతకాలందుకే ఆశపడతారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఏం చేయలేదే, పెళ్లి చూడలేదు, పిల్లలు చూడలేదు, నా ఇల్లు చూడలేదు, అంటే ఏదో ఒక అన్సాటిస్ఫైడ్ అయితేనే మనం ఏంటంటే మరణించడానికి తీసుకోవడం, అంతే. కానీ ఇక్కడ మరి పౌలు చెప్పిన మాట ఎట్లా నెరవేర్చబడుతుంది? మీలో స్టార్ట్ అయిన సత్క్రియ యేసుక్రీస్తు వచ్చే వరకు కూడా కొనసాగుతుందని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొనసాగుతుంది చెప్పాడు. ఇప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం మరణించిన తర్వాత ఈ భూమితో మనకి అదే ముగింప. ఎంతమంది మనం మరణించాక ఈ భూమికి నాకు తాత అని చెప్తారు? హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మరణిస్తామో అది మన ముగింపు కాదు. ఎందుకంటే ఆయన రాకడ ముందు ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేచుదురు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఈ సమాధి ఖాళీ అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆగిందా? ఆ సత్క్రియ ఆగదు. అంటే అది ఎప్పటి వరకు 1000 ఏళ్ల పరిపాలన వరకు కూడా కొనసాగుతుందో లేదండి. హల్లెలూయా. అంటే దేవుడు స్టార్ట్ చేసింది మనం. అంటే మనకు ఆలోచన ఏమిటంటే మనం అనుకున్నట్టు అన్ని అయిపోవాలని మనం అనుకుంటాము, కానీ అది ముగించబడినప్పుడు ఇంకా అయిపోయింది కదా అని అనుకుంటాము, కానీ వాక్యంలో మనం చూస్తే అది కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఏది కూడా మన మీద ఏలుబడి చేయకుండానే వాక్యం అనేది మన కోసం ఇవ్వబడింది అనమాట. హల్లెలూయా. వాక్యం అర్థం చేసుకుంటే ఏ విషయం బట్టి కూడా నువ్వు దుఃఖము చెందవు. హల్లెలూయా. ఏ విషయం బట్టి కూడా నువ్వు దిగులు చెందవు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిన పేరే తెలుసా? ఆదరణకర్తని మీకు పంపి ఉన్నానని చెప్పాడు అనమాట. హల్లెలూయా. అంటే నీ దుఃఖం వచ్చినప్పుడే నీకు ఒక ఆదరణ అవసరమే ఉంటుంది అనమాట. హల్లెలూయా. నువ్వు బర్త్డే పార్టీ చేసుకున్నప్పుడు ఆదరణ అవసరం నీకు? బర్త్డే చేయకపోతే దుఃఖం వస్తుంది, అప్పుడు అవసరం అన్నమాట ఆదరణ. ఆదరణకర్త అనేటంటే నీకు దుఃఖంలో వేదనలో ఉన్నప్పుడు నేను ఆదరించడానికి ఆయన పంపి ఉన్నాడు అనమాట. ఆయన ఆదరిస్తాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీకు ఆ బలహీనం నుండి బలవంతులుగా తయారవుతావు అనమాట. హల్లెలూయా. కంఫర్టర్, ఆదరించే ఆదరణకర్త అనమాట. హల్లెలూయా. ఇంకో నామం ఏంటంటే ఆయన సత్య స్వరూపి అని చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. అంటే ఏదైతే నీకు దుఃఖంకి కారణమైనదో అది నిజంగా చెప్పాలంటే ఒక అబద్ధం కాబట్టి అనమాట. హల్లెలూయా. అందులో నుండి దేవుడు నిన్ను విడుదల ఇస్తాడు. సరే, ఈ యొక్క ఇంకో వచనం మనం చూస్తున్నాము. యెషయా గ్రంథము 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడండి? యెహోవా నిన్ను నిత్యము నడిపించును అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మనం గ్రహిస్తే దేవుడు నిత్య
నిత్యము మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరలా ఇంతకుముందు కూడా చెప్పిన మాట ఏంటంటే మనము ఆ నడిపింపుని గ్రహించము అంతే, కానీ నిత్యము ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఈ యొక్క మాట యెహోవా నిన్ను నిత్యము నడిపించునని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం తెలుసా, ఆటో ఎక్కినప్పుడే బస్సు ఎక్కినప్పుడే సేఫ్గా వెళ్ళాలి, ఆయనే డ్రైవర్ని ఆధీనంలో నుంచి నడిపించాలని మనం అనుకుంటాం అంతే. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే ఆయన నిత్యము మనల్ని నడిపిస్తాడని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు అని ఉండదా లేదా? ఉంటది. అందరికీ వాక్యం తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు యెహోవా నా కాపరి నాకు ఏమి కలగదు అన్న తర్వాత అందరూ మనం వచనాలు చూసుకుంటే ఆయన ఒక దగ్గర ఉంటాడు, గాఢాంధకార లోయలో నేను నడిచినను సంచరించినను అంతే. ఇప్పుడు నడిపింపు అని అంటే ఆయన నడిపిస్తున్నట్టు ఒకటి సరే, ఇంకోటి ఏంటంటే ముందుండి మనం నడిపిస్తే కూడా మంచిదా కదా. మంచిది. ఇప్పుడు నువ్వు తెలియని ఒక ఏరియాకి వెళ్ళావు, ఇటెళ్ళు అటెళ్ళని చెప్తారు, వాడు వచ్చి నేను చూపించాడు కదా ఎక్కడికి వెళ్ళాలో అంతవరకు నీకు తోడుగా రాలేదు, డైరెక్షన్ హల్లెలూయా. సరే నేను పట్టుకొని నడిపిస్తే అవును. అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా, డైరెక్షన్ చెప్పినప్పుడు వాడు చెప్పి శ్రద్ధగా వింటావు, ఫాలో అవుతావు, ఆ లెఫ్ట్ రైట్ అది నిన్నే మనోడు నేను తీసుకొని వెళ్తాను అక్కడికి వెళ్ళాడు, నువ్వు ఏం చేస్తావు తెలుసా, రోడ్డు చూడు అటు ఇటు. అవును. హల్లెలూయా. మనం ఏంటి తెలుసా, మనం నిజంగానే రక్షించబడినప్పటి నుండి పరిశుద్ధాత్ముడు మనకి నడిపిస్తున్నట్టు నడిపింపు అనే దానికి ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు రైన్హార్డ్ బాంకీ. ఎప్పుడైనా విన్నారా రైన్హార్డ్ బాంకీ? ఆయన జర్మనీకి సంబంధించిన ఒక దైవజనుడు అనమాట. ఆయన ఒక 17-19 సంవత్సరాలకి ఆయన దేవుని సేవ నిమిత్తము ఉంటాయి కదా, ఏమంటారు, సేవ చేయడానికి నేర్చుకుంటారు, కోర్స్ ఏమంటారు, బైబిల్ ట్రైనింగ్ లాంటిదే. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ లాంటిది ఒకటి చేశాడు, ఆ కోర్స్ అయిపోయింది. తర్వాత ఆయన జర్మనీ కదా, జర్మనీ నుండి ఆయన ఇప్పుడు ఎలాగో కోర్స్ అయిపోయింది కదా, ఇక మనకు కూడా అంతే, ఏదైనా ఎగ్జామ్స్ అయిపోతే హాలిడేస్ అయినప్పుడు ఎక్కడైనా వెళ్దాం అనుకుంటాం కదా. ఎగ్జామ్స్ అయిపోయాక ఎక్కువ మన ఊర్లో అయితే ఉండదు, పక్కూరుకో అమ్మమ్మూరుకో తెలుసుకోవడంకో, లేకపోతే వీళ్ళందరూ కాదంటే ఇంకా ఫర్దర్గా వేరే స్టేట్కో ఎలా ఈనప్పుడు ఏంటంటే ఎట్లా కోర్స్ అయిపోయింది కదా, నేను ఎప్పుడు కూడా లండన్ నేను చూడలేదు, అంటే ఇంగ్లాండ్ లండన్ ఉంటుంది కదా, నేను ఎప్పుడు కూడా చూడలేదు లండన్ కదా, అక్కడికి వెళ్ళి చూద్దాము అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అంటే ఇంకా జర్మనీ నుండి ఆయన ఫ్లైట్లో వెళ్ళలేదు, కానీ ఆయన ట్రైన్లో వెళ్ళాడు అనమాట. అంటే ఇది చాలా పాత కాలంలో ట్రైన్లో ఆయన లండన్కి వెళ్ళాడు. లండన్లో దిగిన వెంటనే అక్కడ ఆయనకున్న డబ్బులు బట్టి ఆయన లండన్లో తిరగడానికి సాధ్యం కాదన్నమాట. ఆయనకున్న డబ్బు బట్టి ఆయన లండన్ చూడడానికి ఆయనకి సాధ్యం కాదు. అయితే ఎట్లా మరి వచ్చేసారు కదా అని అనుకుంటే అక్కడున్న వ్యక్తిని అడిగితే, నువ్వు తిరగడానికి నీకు ఒక ఫెసిలిటీ ఉంది, బస్ పాస్ తీసుకో, రోజంతా తిరిగి వచ్చని చెప్తాడు అన్నమాట. అంటే ఈ కాన్సెప్ట్ కూడా మనకి రాదని అర్థం చేసుకుంటాం. మన బస్ పాస్ మన ఇండియన్ గవర్నమెంట్ తెలివితేటలు కాదు, ఆల్రెడీ ఒక దగ్గర కాపీ పేస్ట్ అన్నమాట. అయితే బస్ పాస్ తీసుకో, అప్పుడు ఆయనకి ఆ బస్ పాస్ ఖర్చుకి ఈయనకి ఇంకా మిగులుతాయి అన్నమాట. ఇంకా మిగులుతాయి. సరే అయితే బస్ పాస్ తీసుకున్నాడు. ఇప్పుడు బస్ పాస్ తీసుకుంటే మీరు ఎప్పుడన్నా అనుభవం ఉందో లేదో, హైదరాబాద్ ఉంటే అర్థం, హైదరాబాద్ ఉంటే ఏం చేస్తుంది సార్, డే పాస్ అనేది ఉంటుంది ఒకటి, ఓకేనా? ఇక్కడ కూడా ఉందా? ఉంది. కానీ ఇక్కడ ఉన్న మరి ఎంతమంది డే పాస్ యూజ్ చేస్తారు ఇక్కడ? ఓకే, కొంతమంది యూజ్ చేసినా చెప్పారు. డే పాస్ అంటే ఏంటంటే ఆ రోజు ఆ పాస్ నీ చేతిలో పడిందా, ఏ బస్సు ఎక్కిపోతుందో నీకు అనవసరం, ఎక్కడము పాస్ ఇప్పించడం అనమాట. హల్లెలూయా. ఏంటంటే
బస్సు కనపడితే ఎక్కుతున్నాడు. ఆయన పక్కన వాళ్ళు చెప్తున్నారు అంటే ఆయనకి లండన్ తెలియదు కదా, ఇది ప్యాలెస్, ఇది క్వీన్ వాళ్ళ ఇల్లు, ఇది అది, ఇది పార్లమెంట్, ఇది ఆ పార్క్, ఇలా చెప్తా అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే అన్ని చూసి ఓహో అవునా 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 ఇంకా పాస్ ఉంది కదా అని 3-4 స్టాపులకి దిగేసి ఇంకో బస్సు ఎక్కుతున్నాడు. అంటే వేరే మిస్ అవుతాయేమో అని ఎక్కుతున్నాడు. ఒక 4-5 బస్సులు ఎక్కాడు దిగాడు. ఇంకో కాసేపు కూర్చొని నడుము వస్తుంది కదా, కొంచెం అట్లా నడుద్దాము, మన దగ్గర బస్ పాస్ ఉంది కదా, మళ్ళా కాసేపు మళ్ళా బస్ ఎక్కుతుంది ఏముంది అన్నట్టు ఆయన ఒక అంటే మన గోపాలపట్నం ఏరియానే అనుకుందాం, ఆ మెయిన్ రోడ్ దగ్గర దిగాడు అనుకుందాం, ఆ గోపాలపట్నం స్టేషన్ దగ్గర దిగాడు. ఇప్పుడు మనం మార్కెట్కి ఇట్లా ఒక స్ట్రీట్ వస్తుంది కదా, ఆయన కూడా ఒక స్ట్రీట్లోకి వెళ్దాము, లండన్లో ఇల్లు ఎలా ఉన్నాయి, ఏదో కొంచెం ఏరియా బాగుంది, ఇల్లు చూద్దాము అని ఆయన నడుచుకుంటా వెళ్తుంటే అక్కడ ఒక ఇల్లు కనపడేది. హల్లెలూయా. ఆయన పేరు జార్జ్ అన్నమాట. అయితే ఈయన అనుకుంటున్నాడు, చూస్తుంటే అంటే దైవజనుడు జార్జ్ అన్నట్టు రాయలేదు కానీ ఆ పేరు మాత్రం ఫుల్గా ఉంది. కానీ నాకు ఆలోచన వస్తుంది ఏంటంటే, ఇది ఇల్లు నేను ఈ బైబిల్ ట్రైనింగ్ లో ఒక దైవజనుడి గురించి నేను విన్నా కదా, ఆయన లండన్లోనే ఉంటాడు కదా, మరి ఆయన ఇల్లు అయి ఉంటుందా అనేది ఫస్ట్ ప్రశ్న. ఆయన జార్జ్ ఈ పేర్లు అంటే లక్షల మంది ఉంటారు లండన్లో, వేల మంది ఉంటారు, ఇది ఆయన ఇల్లు అని ఏం గ్యారెంటీ అన్నప్పుడు ఆయనలో ఒక స్వరం వినపడుతుంది ఏంటంటే, నీకు టైం ఏమన్నా లేదా, వెళ్ళి ఒకసారి లోపలికి వెళ్ళొచ్చు కదా. హల్లెలూయా. టైం లేదు, అర్జెంట్కి వెళ్ళిపోవాలంటే కదా, నీకు టైం ఏమన్నా లేదా, వెళ్ళి లోపలికి వెళ్ళొచ్చు కదా అనగానే ఈయన సరే అని వెళ్ళాడు. వెళ్ళగానే వెళ్ళు కొట్టాడు. వెళ్ళు కొట్టిన తర్వాత ఏమైందంటే ఒక ఆవిడ అరుపు తీస్తుంది. ఆవిడ ఎంతుందో అంటే ఆయన చెప్పాడు దైవజనుడు, ఆమె నిల్చుంటే అవతల ఇల్లు కనపడట్లేదంట. అర్థమవుతుందా? నిల్చుంటే అవతల ఇల్లు కనపడట్లేదంట. తర్వాత ఈశ్వన్స్ జార్జ్ వాళ్ళ ఇల్లేనా అంటే ఆమె చెప్పిందంట అవును అన్నదంట. నేను కలవచ్చానంటే లేదు అని చెప్పిందంట. ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ నుండి సూట్ వేసుకొని ఒక వ్యక్తి దిగుతూ వస్తున్నాడంట. వచ్చిన తర్వాత ఆయనని లోపలికి పంపండి అని చెప్పాడట. లోపలికి పంపండి అని చెప్పినప్పుడు ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆశ్చర్యంగా ఏ దైవజనుడి గురించి అయితే ఆయన కోర్సులో ఆయన గురించి విన్నాడు, ఆయనని అక్కడ ఒక 80 ఏళ్ళ ముసలవాడి అక్కడ ఉన్నాడు అనమాట. అక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆయన బ్రతుకున్నాడని కూడా ఏం తెలియదు. ఏదో చరిత్రలో గొప్ప దైవజనులు చదువుతాం కదా, చెప్తారు కదా, అంటే ఆయన బ్రతుకున్నాడు కూడా ఆయనకు తెలియదు. ఆయన కనపడంగానే ఇంకా సడన్ గా అంత గొప్ప దైవజన్ని వాళ్ళ ఇంటికి ఇంత సులువు ఎవరని చెప్పాడు ఆయనకి లేదు. ఆయన ఉద్దేశం ఎందుకు, అసలు లండన్ రావడానికి కారణం ఏంటి? హాలిడేస్ తిరిగి వెళ్ళిపోదామని. కానీ ఎక్కడికి వచ్చాడు? ఆయన చదువుకున్న ఆ కోర్సులో ఒక దైవజను గురించి వచ్చాడు. ఆయనకి నమ్మబుద్ధి కావట్లే. నేను జర్మనీ, నేను ఈ కోర్స్ చేశాను, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. తర్వాత ఆయన మోకాళ్ళ నుండి కిందకి లాగాడు అనమాట. ఆయన కూడా అంటే నువ్వు ఆపరా బాబు ఆపి ఆయన ప్రేయర్ చేశాడు. తర్వాత ఈయన వచ్చేసాడు. అప్పుడు ఈయనకు అర్థమైంది ఏంటంటే, దేవుడి నడిపింపుతోటే నేను ఇక్కడికి వచ్చాను అన్నమాట. ఎప్పుడు కూడా మనం అనుకుంటాము ఏముంది అని అనుకుంటాం, కానీ ప్రతిది కూడా దేవుడు నడిపిస్తుంటాడు. నీ ఉద్దేశం కరెక్ట్ అయినప్పుడు అవన్నీ నీకు రియాలిటీగా కనబడతాయి అన్నమాట. మనం ఎప్పుడు కూడా దేవుడు నడిపించట్లేదు అనేది కాదు, కానీ ప్రతి పరిస్థితిలో ఆయన ఉంటాడు అనేది సత్యం అన్నమాట. అందుకే యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు అని చెప్పాడు అన్నమాట. కాపరి ఎప్పుడు ముందు నడిపిస్తాడు కాబట్టి ఆ గొర్రెలకి ఎప్పుడు కూడా ఏమి కలగకుండా ఉంటుంది. అందుకే తర్వాతకి ఆయన అదే ఆలోచించుకుంటా ఇక టూర్ తిరగట్లేదు. ఆయన వెళ్ళిపోయాడు, రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత జర్మనీకి వెళ్ళాడు. జర్మనీకి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు వచ్చి రిసీవ్ చేసుకున్నారు.
రిసీవ్ చేసుకున్న తర్వాతే ఆయన ఇంట్లో ఉన్న కాసేపటికే అంటే తర్వాత పొద్దున వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కూర్చొని కొన్ని సెటిల్ అవ్వమని చెప్పిన మాట ఏంటి సార్, పలానా పలానా దైవజనుడు మరణించడం నీకు తెలుసా అని అన్నాడు. హల్లెలూయా. జార్జ్ అనే దైవజనుడు మరణించాడు అనేది వార్త ఇప్పుడే అందింది అని వాళ్ళ కొడుకు అంటే ఈ రేమాడ్ వాళ్ళకి చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళ నాన్నకి తెలుసా ఈయన లండన్కి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? తెలీదు. కానీ ఈయన ఏంటంటే దేవుడు నన్ను నడిపించింది, ఆయన మీద ఉన్న అభిషేకము నా మీద హల్లెలూయా. 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 తర్వాత ఏం చేశాడు తెలుసా? ఆఫ్రికా ఖండాన్నంతా కూడా షేక్ చేశాడు అన్నమాట ఆయన. హల్లెలూయా. ఆఫ్రికాలో బలమైన సువార్త రేమాడ్ వాసి ఇవ్వాలని అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆయన ఆఫ్రికాకు ఒక చిన్న ప్రాంతానికి వెళ్ళాడు, కానీ దేవుడు అక్కడి నుండి ఆయన పంపిస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ ఉద్దేశం దేవుడి చిత్తం కోసం అయితే నీకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే అన్నమాట. అందుకు మనము ఎన్నిక మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాననేది సత్యం అన్నమాట. ఇక్కడ ఎవ్వరు కూడా నాకు పిలుపు లేదు, సేవ పిలుపు లేదు, లేకపోతే నన్ను దేవుడు పిలవలేదని అది మాత్రం పక్షపాతం. మీరు దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి, అందుకే ఇక్కడ ఉన్న వారిని రక్షించుకున్నాడు. అది ఏదైనా కానీ మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు వాక్యంలో ఆనందించండి. మీ ఉద్దేశం ఇదే అయినప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నవారు ఇంకో 10 ఏళ్ళు ఇలా కూర్చోడానికి ఇక్కడ ఎవరిని పిలవలేదు. మీ పట్ల ఇతరులు ఆశీర్వదించబడాలని పిలుచున్నాడు అన్నమాట. మీకు అదే ఏమంటారు, పాత నిబంధనలో జబూరు రాజు గురించి మీకు తెలుసా? ఎంతమంది జబూరు రాజు గురించి తెలుసు? జబూరు రాజు గురించి ఆయనని దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. మంచి వ్యక్తి అసలే కాదు, కానీ ఆ జబూరు రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకనంటే ఆ జడ్జిని అంటే ఆ రాజ్యాన్ని నాశనం చేయడానికి అన్నమాట. దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు మనమందరం పరిశుద్ధులము నీతిమంతులమని ఎన్నుకోవడమే. ఆయన ఎన్నుకున్నాడనంటే దేవుడు పని జరిగించడానికి ఎన్నుకున్నాడు అన్నమాట. ఆయన పని చేయడము నీ ఉద్దేశం ఉండాలి, కానీ ఈ బలహీనతలన్నీ పక్కన పడేసాడన్నమాట. ఎప్పుడైతే నువ్వు దేవుడి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉంటావో నీ మీద ఉన్న బలహీనత నీ మీద ఎన్నడూ కూడా అంటే ఏలుబడి చేయవన్నమాట. ఉదాహరణ చెప్పు ఒక రాజు యొక్క జీవితం అన్నమాట. దేవుడు ఆయన ఎన్నుకున్నది ఎందుకంటే ఆ యొక్క ఆహాబ రాజ్యాన్ని కూర్చడానికి అన్నమాట. అక్కడ క్లియర్ గా రాబడిన మాట ఏంటంటే ఆయనలో అంత మంచి స్వభావం ఏమీ లేదని కూడా ఆయన రాసుకుంటారు. సరే, ఒక్క మాట మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామా? 18వ అధ్యాయము 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రశ్నారా, మీరు దాని పాపంలో కాకుండానట్లును దాని తెగలలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. చెప్పబడిన మాట ఏంటంటే, మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పగా వీటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకున్నట్లు దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచి రండి అని చెప్పాడు అన్నమాట. 91వ కీర్తన ఏముందండి? ఏ తెగులు సమీపించదు. దేవుడు నీ గుడారం దగ్గరికి తెగులు రప్పించడానికి ఎన్నుకోలేదు, కానీ నువ్వు ఎక్కడుంటే ఆ గుడారానికి తెగులు రాకుండా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. అందుకే ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, పరలోకం నుండి ఒక స్వరం వచ్చి చెప్పలే ఏంటిది ఏంటంటే, మీరు దాని పాపంలో పాలివారు కాకుండా ఉండేది చెప్పాడు అన్నమాట. ఏంటంటే
కమ్ అవుట్ ఆఫ్ అంటే ఓన్లీ పీపుల్ అన్నట్టు రాయబడి ఉంటుంది అనమాట. కమ్ అవుట్ అని ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు ఏ రోజైతే ఎన్నుకున్నాడో మీరందరూ కూడా దేవుని రాజ్య వారసులు అనేది సత్యం అనమాట. హల్లెలూయా. ఎప్పుడు కూడా క్రైస్తవులకి ఇది మైండ్లో డబ్బు వల్లనే సమస్తం అనేది తీసి పక్కన పడేయండి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు అంటే దేవుడు ఇచ్చినాక చెప్పట్లా. ఆ దావీదుకి దేవుడి గురించి తెలుసు కాబట్టి ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్పట్లేదు నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు ఏమీ కలగదని దేవుడు చెప్పట్లా. ఇక్కడ దావీదే చెప్తున్నాడు యెహోవా నా కాపరి కాబట్టి నాకు ఏమీ కలగదు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. నీవు నేను కూడా నీ దేవుడు ఏమన్నాడో అదే మనము మాట్లాడాలి అన్నమాట. హల్లెలూయా. ఏమన్నామో అది మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఈ యొక్క మాట బట్టి మనకి పరలోకంలో ఒక స్వరం ఏమంటే కమౌట్ అని చెప్తారు. అంటే ఏదైతే లోక వ్యవస్థ ఉన్నదో దాన్ని బట్టే మనం ఆలోచన కలిగి దుఃఖంతో ఏ రోజు కూడా ఉండడానికి వీలేదు అనమాట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీకు ఆ దేవుడికి ఆత్మతో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి అనమాట. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా కానీ నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆత్మలో దేవుడితో సంభాషణ చేస్తున్నావు. హల్లెలూయా. ఆత్మతో దేవుడితో మాట్లాడడానికి నీకు ప్రాంతముతో అసలు పనే లేదనమాట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆఫీస్ లో ఉన్నా మాట్లాడవచ్చు, ఇంట్లో ఉన్నా మాట్లాడవచ్చు, నువ్వు శత్రు సైన్యం ఎదురున్నప్పుడు నువ్వు మాట్లాడవచ్చు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి నీకు కనెక్షన్ అనేది ఉంది కాబట్టి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథము 58 పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఇవ్వబడిన దానిని బాగు చేయబడవనియు దేశంలో నివసించినట్లుగా లోకలు సిద్ధపరచబడవనియు నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ఆయన నీదే ఆయన ఆధారమైన 12 ఆయన నీతియే ఆయనకు ఆధారమైన ఒకసారి మాటలు చూడండి. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను ఈ జనులు కట్టెదరు. అనేక తరములు క్రిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టెదవు. విరగబడిన దాన్ని బాగు చేయవాడిని దేశంలో నివాసించినట్టుగా త్రోవలు సిద్ధపరచువాడు మరియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారం ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మనము యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు అని మనం మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ చెప్పబడిన మాట ఏం తెలుసా? మనకి మన ప్రభు నీతియే మనకి ఆధారం ఆయన అన్నమాట. హల్లెలూయా. మొదట నన్ను నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకు అప్పుడు అన్ని అనుగ్రహించబడతాయని చెప్పబడింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పబడిన మాట ప్రకారం పాడైపోయిన వాటిని బాగు చేయడానికి మనని ఎన్నుకున్నాడని అర్థం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పునాదులు పాడైపోయిన దాన్ని కూడా పునర్నిర్మించడానికే మన దేవుడు ఎన్నుకున్నాడని అర్థం అన్నమాట. హల్లెలూయా. మనం ఏంటంటే ఏదైనా కానీ ఒక వస్తువు పాడైపోయి ఇంకా పనికిరాలని పాడేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యు ఆర్ ద రిపేరర్ ఆఫ్ ద రిప్రోచ్ అని చెప్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే నీవు బాగు చేసే వాడిగానే నిన్ను నేను ఎన్నుకున్నా అని చెప్పినాడు అన్నమాట. హల్లెలూయా. సరే, ఇంకో మాట నెక్స్ట్ సమాధి గురించి మాట చూద్దామా? నా విశ్రాంతి దినమున నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు మూలగొట్టిన ఎడల విశ్రాంతి దినంలో మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల హల్లెలూయా. మాట మనం ఆదివారం ఎందుకు వస్తున్నాము అనే మాట తెలియజేసే మాట అన్నమాట ఇది. హల్లెలూయా. హల్లెలూయా. సండే వచ్చేది సండే ఆరాధన
గడిపేసి వెళ్ళిపోవడానికి కాదు. కానీ ఇక్కడ క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, నా విశ్రాంతి దినమంతన వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరుకుని ఉంటావు. విశ్రాంతి దినము మనోహరమైన దానియు యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనది అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయక వ్యాపారం చేయక లోక వార్తలు చెప్పుకొనిటూ ఉండేవాడు. హల్లెలూయా. మనకి ఇష్టమైన పనులు చేయకుండా ఆయనలో ఆనందించడం కోసమే మనకి సబ్బాతు దినం ఇవ్వబడింది అన్నమాట. హల్లెలూయా. మనకి ఇష్టమైన ఇప్పుడు లోకమంతా ఆదివారము వారికి ఇష్టమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. హల్లెలూయా. కొంతమంది స్పోర్ట్స్ ఆడతారు, కొంతమంది సినిమాలు వెళ్తారు, కొంతమంది బీచ్లు ఏమన్నా చేస్తారు. కానీ ఇక్కడ మనకి సబ్బాతు దినం ఎందుకు, విశ్రాంతి దినం ఎందుకు ఇవ్వబడింది తెలుసా? ఆయన ఎందుకు ఆనందించడం కోసం అన్నమాట. హల్లెలూయా. తర్వాత రాబడిన మాట ఏంటి తెలుసా? ఆయన ఎందుకు మీరు ఆనందిస్తారు కాబట్టి దేశములలో ఉన్న ఉన్నత స్థలంలో మిమ్మల్ని ఉంచదను అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ లోకంలో ఉన్న వ్యాపారం చేసి ఉన్నత స్థలంలో వెళ్ళడం కాదు, లోకం ఉన్న టాలెంట్ బట్టి ఉన్నత స్థలంలో కాదు, కానీ నీవు దేవుని యందు ఆయన విశ్రాంతి దినమందు ఆనందించిన ఎడల దేశములలో ఉన్న ఉన్నత స్థలంలో నేను ఎక్కించగలను అని చెప్పినాడు. హల్లెలూయా. అందుకు ఇక్కడ ఇంకో మాట ఏంటి తెలుసా? సబ్బాతు దినము కోసము మనం ఉన్నామా, మన కోసము సబ్బాతు దినం ఉన్నామా? మన కోసం, సండే ఎవరి కోసం? మన కోసం, సండే ఎవరి కోసం? నా కోసం. ఎంతమంది సబ్బాతు దినం కోసం మనం ఉన్నామని వాళ్ళు చెప్పండి. ప్రశ్న ఇంకోటి వేస్తారు, అర్థమైంది. నా కోసం సబ్బాతు దినం అన్నది చెప్పండి. ఇక్కడ ఈ యొక్క మాట ప్రకారము సబ్బాతు దినములో మనము దేవుని యందు ఆనందించాలి, అందుకోసమే ఇవ్వబడిందని ఇక్కడ రాయబడింది. కానీ నూతన నిబంధనలో ప్రభు ఏం చెప్పాడు సార్? సబ్బాతు దినం కోసం మీరు లేరు, కానీ మీ కోసమే సబ్బాతు దినం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడికి ఈ భూమిలో సబ్బాతు దినము లేకపోతే శ్రేష్టమైనది ఏది లేదు. ఆయన ఎందుకున్నా ఆయన ప్రజలు, ఆయన పిల్లలే ఆయన శ్రేష్ఠ. హల్లెలూయా. నీ కోసము ఒక సబ్బాతు ఉంది, కానీ సబ్బాతు కోసము మనం లేవన్నమాట. హల్లెలూయా. సబ్బాతు కోసం వారు ఉన్నారు, కానీ కొత్త నిబంధనలో నీ కోసమే సబ్బాతు. హల్లెలూయా. పాత నిబంధనలో సబ్బాతు పాటించకపోతే మరణము. హల్లెలూయా. హల్లెలూయా. మాత్రము ఆయనలో ఆనందించడం కోసము ఉన్నత స్థలంలో ఉండడానికి. హల్లెలూయా. అంటే అప్పుడేమో ఒక ఆచార ప్రకారము ఆయన భయభక్తులతో పాటించాలి, కానీ ఇక్కడ మాత్రము యేసుక్రీస్తు నామం మహిమాండము మనం ఆయనలో ఆనందించాలన్నమాట. హల్లెలూయా. ఇదే దేవుడు మనకి ఇచ్చిన పిలుపు అన్నమాట. హల్లెలూయా. ఉన్నత స్థలంలో అంటే మన పిల్లలు వరల్డ్ చేంజర్స్ అని పాడారు. ఇక్కడ ఉన్నవారు ప్రతి వారు వరల్డ్ చేంజర్. హల్లెలూయా. నువ్వు మార్కెట్ ఉంటే దాన్ని చేంజ్ చేసేయాల. అంటే ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ఇతరులని చేంజ్ చేయడానికి ఉన్నావు అన్నమాట. హల్లెలూయా. అందుకు మనము వాక్యంలో ఉన్న ఈ మాటలని ఆనందంతో స్వీకరించాలన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఎవ్వరు కూడా నాకు ఏమీ రాదు, నేను ఎవరు చెప్పలేను అని అస్సలు అనుకోవద్దు. ఇక్కడ చెప్పేవాడు నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు అన్నమాట. హల్లెలూయా. నా జీవితంలో ఇలాంటి దినం ఒకటి ఉంటుందని కళలో కూడా నేను అనుకోలేదు అన్నమాట. హల్లెలూయా. అంటే యేసులో చేసి బాగా అంటే మామూలు ఉంది చచ్చిపోదాం అనుకున్నాను అన్నమాట. హల్లెలూయా. కానీ నా గురించి ఏ ఆనందం లేకుండా దేవుడు చేశాడు అన్నమాట. హల్లెలూయా. నా ఆనందం అంతా ప్రభువే, నేను ధైర్యంగా చెప్పగలను. హల్లెలూయా. అది అందరికీ వర్తిస్తుంది. పౌలు అందుకే చెప్తున్నాడు, ప్రభు నందు ఆనందించి మరలా మీకు చెప్తున్నా, ప్రభు నందు ఆనందించండి. హల్లెలూయా. మన ఆనందం ఎంత డేంజరస్ అని అంటే లోక రాజ్యాన్ని కూల్చే డేంజరస్. హల్లెలూయా. లోకానికి నీ ఆనందము అవసరమైనది అన్నమాట. హల్లెలూయా. నువ్వు చెప్పాలి ఏం తెలుసా? ప్రభు నందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాలన్నమాట. హల్లెలూయా. సరే, ఇంకో మాట మనం చూద్దాము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13, 14, 15 చూద్దామండి. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు
తప్పినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మాట మీరు ఒకసారి మరచుదాము. అందుచేతను మీరు ఆపత్తినమందు దినమనందు. హల్లెలూయా. ఇందాక ఏమన్నా మాట్లాడుతున్నాం, పరిశుద్ధ దినం, సబ్బాతు దినం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. కానీ ఇక్కడ చెప్తున్నాం మాట ఏంటంటే ఆపత్కాలం అంటూ. హల్లెలూయా. హల్లెలూయా. ఆపత్కాలం అంటే ఏంటంటే బ్లెస్డ్ డేనా కాదు. అంటే మనం ఊహించనిది ఏదైనా మనకి సంభవించడం. హల్లెలూయా. లేకపోతే మన ఊరికి అందరినీ ఒక దుఃఖము మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే మరొకసారి అందుచేతను మీరు ఆపద్దినమునందును వారిని ఎదిరించుటకును వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు. హల్లెలూయా. ఇక్కడ మనందరి గురించి మాట చెప్తున్నా లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుని సర్వాంగ కవచము ధరించుకోండి అని క్రైస్తవులు చెప్తున్నా అన్నారు చెప్తున్నా. క్రైస్తవులు. ఇక్కడ క్రైస్తవులు చెప్తున్నాడు ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఒక్కొక్క యూనిఫామ్ ఒక ఐడెంటిటీ ఉంటుంది, తెలుసా? అవును. అంతే కదా. అవును. పైలట్ ఒక రకంగా చేసుకుంటాడు, హెచ్పి పెట్రోల్ బంక్ లో పనిచేస్తారు ఒక రకంగా ఉంటుంది, స్టీల్ ప్లాంట్, ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు దేవుని సర్వాంగ కవచము ధరించుకోవాలని అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్మర్ ఆఫ్ గాడ్, ఆర్మర్ ఆఫ్ గాడ్ అని ఉందన్నమాట. ఎందుకనంట సమస్తము సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు. హల్లెలూయా. హల్లెలూయా. మనం నిలువబడమే కాదు, ఎట్లంటే శక్తివంతమై. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఎప్పుడైనా కానీ మనము దేవుని కోసము నిలబడాలి అనే ఆలోచనే అన్నిటికన్నా శక్తివంతమైన ఆలోచన అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం నిలబడాలి అనే ఆలోచన కలిగి ఉంటే నిన్ను ఏది కూడా కూర్చోలేదన్నమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఎందుకు అంటే ఇది మన బట్టి కాదు, దేవుడు ధరింపజేసిన కవచం బట్టి అన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ మాట ఏమందంటే ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి పట్టుకొని నీతి అను మహిమను తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. హల్లెలూయా. అదేంటంటే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మనం ఒక దైవజనుడి జీవితాన్ని చూసామా లేదు? ఆయన ఏం చేసాడు? ఒక కోర్స్ చేసి తర్వాత సేవ చేయాలనేది ఆయన ఆశ, అంతేనే కదా. ఇప్పుడు మన దేవుడు ఆయన పనికి చేయాలని ఆయన ఆశపడుతున్నాడు లేదు? హల్లెలూయా. మరి ఆయన పని చేయాలని ఆశపడ్డాడు కాబట్టి దేవుడు అదంతా కూడా నడిపించడం లేదు. హల్లెలూయా. ఇప్పుడు నడిపించినప్పుడు ఇక్కడ ఏమందండి? పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసైనను. అంటే ఎప్పుడైతే దేవుని కోసము నిల్చోవాలి అన్నప్పుడు దేవుడు ఆయన కోసం ఎక్కడెక్కడ నిల్చోవాలో అక్కడికక్కడ పంపిస్తాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే ఆయన పొందుకున్నదేమో లండన్ లో, స్వార్థ చేసిందంతా కూడా ఆఫ్రికా ఖండంలో అన్నమాట. హల్లెలూయా. ఆయన ఎంత శక్తివంతుడైన దరిద్రుడు ఆయన తెలుసా అండి? ఒక దేశంలో ఆయన ఒక సువార్త కూటమి పెట్టినప్పుడు అల్లర్లు చెలరేగాయి అన్నమాట. అంటే ముస్లింస్ వచ్చేసి గొడవ చేశారు, కొంతమంది చనిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోయారు. వాళ్ళు ఏం చేశారు? ఆ గవర్నమెంట్ ఈయనని ఆ యొక్క దేశంలో రానియకుండా ఆయనని బ్యాన్ చేశారన్నమాట. హల్లెలూయా. 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 ఇప్పుడు మనం ఎవరైనా బ్యాన్ చేస్తున్నారు అంటే మనం చాలా శక్తివంతులు కాబట్టి బ్యాన్ చేస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. మన దేశంలో మనం ఎందుకు బ్యాన్ చేస్తున్నాం తెలుసా? మనం వారికి కరెక్ట్ గా ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. మనం అంటే వారికి భయము కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుడు ఎవరిని మందిరం రావద్దని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా ఏ మతం స్వీకరించినా బలవంతంగా మనం కొట్టి యేసు నమ్ముకొని చెప్తాం. హల్లెలూయా. అన్నం తినాలో యేసుని చెప్తాం. హల్లెలూయా. అంటే మరి అంత సాత్వికంగా ఉన్న మనని
బ్యాన్ చేస్తున్నారు అంటే మనము శక్తివంతులం అని అర్థం అనమాట. హల్లెలూయా. మన ప్రభావం మామూలుగా ఉండదని మనకు తెలుసు అనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ కూడా ఆ దైవజనుడిని ఆ దేశమే బహిష్కరించింది, కానీ ఈయన మాత్రం ఆ దేశంలోకి వెళ్ళాలని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నాడు. 9 సంవత్సరాలు అయింది ఆయనకి అక్కడ లోపలికి వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేదు. ఒక కూటమి జరిగినప్పుడు ఒక దేశంలో ఉన్న ప్రెసిడెంట్ ఈయన ప్రేయర్ మీటింగ్ వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే ప్రెసిడెంట్ వచ్చే దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాడు. ఎందుకు రాజకీయ నాయకులు ఎందుకు ప్రార్థన చేయించుకుంటారంటే గెలవడానికి, గెలవాలని. మళ్ళీ వాడే యాక్చువల్లీ ఆ వ్యక్తి అప్పుడు మాత్రం ప్రెసిడెంట్ కాదు, ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు ప్రెసిడెంట్ కోసము ఎన్నుకోలు చేయబడిన అంటే జస్ట్ ఉన్నాడు అంతే. గెలిస్తే అవుతాడు అనమాట. హల్లెలూయా. గెలిస్తే ప్రెసిడెంట్ అవుతాడు. ఆయన వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని నెలల తర్వాత అక్కడ ఎలక్షన్ జరిగే రిజల్ట్ వచ్చింది. ఆ ఎవరైతే ప్రార్థన చేస్తున్నాడో ఆయన దైవజనుడికి ఫోన్ చేశాడు. ఏమని? నేను ఎలక్షన్స్ లో మా పార్టీ గెలిచింది, నేనే ఈ దేశపు ప్రెసిడెంట్ అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ అయితే మనకి అంటే ఈయనకేంటి హ్యాపీనెస్. ఎవరైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఆ ప్రెసిడెంట్ కి ఈయనని బ్యాన్ చేసిన ప్రెసిడెంట్ ఫ్రెండ్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరైతే ఈయనతో ప్రార్థన చేసుకున్న ఆయన ప్రెసిడెంట్ అయ్యాడో ఆ దేశ ప్రెసిడెంట్ ఈయనని ఆ దేశంకి రావద్దని చెప్పిన ప్రెసిడెంట్ ఫ్రెండ్స్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన జస్ట్ నీకు ఆ దేశంలో ఎవరైనా తెలుసా అని ఫోన్ చేశాడు. కానీ ఈయన చెప్పిన మాట ఏం తెలుసా? ఆ దేశపు ప్రెసిడెంట్ నేను ఆయన ఒక తల్లి పిల్లలు లాంటి వాళ్ళని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఫ్రెండ్ అని కూడా చెప్పదా, ఒక తల్లి పిల్లలు వాడు. అప్పుడు ఈయన వెంటనే అన్నాడు, నాకు ఒక ఫేవర్ చేస్తావా? ఆ దేశంలో నేను సువార్త చేయాలని నేను ఆశపడుతున్నాను అన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే ఫోన్ చేసి ఆ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఆయన పరిశీలన చేస్తే ఈయన మీద బ్యాన్ ఉందని అర్థమైంది. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి ఆయన మరలా రప్పించడానికి ఆయన మార్గం సరళం చేశాడు అన్నమాట. హల్లెలూయా. తెలుసా? ఆయన ఏర్పాటు చేసిన కూటమి ఆయన ఆ దేశానికి వచ్చినట్టు ఎవరికి తెలియదు. ఎందుకంటే అది సీక్రెట్ గా ఏ పాస్పోర్ట్ వీసా స్టాంపింగ్ లేకుండా ఆ దేశానికి రప్పించడమే కాదు, ఆయన రెడ్ కార్పెట్ చేసి ఆహ్వానం పలికారు అనమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని కోసము జీవించాలని ఒక్క తలంపుంటే అది ఎక్కడికి తీసుకున్నట్లు మీకు ఎవరికి తెలియదు అనమాట. హల్లెలూయా. మనం లోకంలో ఉన్న చిన్న విషయాలు బట్టి ఇంత గొప్ప జీవితాన్ని నిర్లక్ష్యం చేయదు అనమాట. హల్లెలూయా. అలాగే మనం దేశాలు తిరగాలని కాదు, ఆయన పని చేస్తా ఉంటే వచ్చే ఆనందము ఏది ఇవ్వలేదు అనమాట. హల్లెలూయా. ఆయన పనిలో ఉంటే వచ్చే ఆనందము ఏది కూడా ఇవ్వలేదు అనమాట. హల్లెలూయా. ఈ ప్రపంచమంతా నీ ముందు శాస్త్రంగా పడిన దాన్ని నీకు ఆనందం అనిపిస్తుంది. హల్లెలూయా. నీకు ఏమనిపిస్తుంది తెలుసా? నా రాజు ముందు నేను మోకాలు వెళ్ళి శాస్త్రాన్ని అది మన దేవుడికి నా ప్రభావం అనమాట. హల్లెలూయా. ఒకసారి చూసి ముగించుకుందామండి. చివరి మాటలుగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23. ఈ ప్రసంగంలో మెయిన్ వచనాలు ఇవే. ఈ వచనాలు అనేది సంఘంగా మనము స్వీకరించాలి, ధ్యానించాలి. ఈ యొక్క మాటలు బట్టి మనము అన్నిసార్లు కూడా సంతోషంలోనే ఉండాలన్నమాట. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 ఒకసారి చూద్దామా? ఆయన ఆ బలాధిశాలి చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగము నందు మాత్రమే కాక రాబో యుగము నందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకం నందు ఆయనను తన కృపాశ్రమున కూర్చునబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల మీద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘములను శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది. మాటలు
ఎంతమంది ఎలా విన్నారో తెలియదు, కానీ ఇక్కడ ఏమనుందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మరణించిన తర్వాత వచ్చిన అధికారం ఏంటంటే ఇక్కడ క్లియర్గా రాయబడతారు. హల్లెలూయా. ప్రభు పాపం నిమిత్తం మరణించాడు, కానీ పాపం నిమిత్తం మరణించడం కన్నా ఆయన తిరిగి లేవడం అనేది ఇంకా ప్రాముఖ్యమైనది అన్నమాట. హల్లెలూయా. మన విశ్వాసము మరణించిన ప్రభు వైపు ప్రభు మీద లేదు, కానీ పునరుద్ధరణ ప్రభు మీద ఉందన్నమాట. హల్లెలూయా. మనము ఎప్పుడు సిలువలో ఉన్న ప్రభు వరకే చూసి ఆగిపోతాము, కానీ మన విశ్వాసము మరణించిన ప్రభు మీద లేదు, తిరిగి లేచిన క్రీస్తు మీద ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి అధికారం కంటేనంట, ప్రతి ప్రభుత్వం కంటేనంట, ప్రతి శక్తి నుంచి అంటే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ఏం చేశాడంటే తన పాదముల కింద పెట్టి ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ లిస్ట్ చదవడానికి టైం అవుతుంది, కానీ అన్ని రాయబడిన ఏవైతే అధికారం కలిగి ఉన్నాయో, ఏవైతే ప్రభుత్వాలు అంటే ఇది బీజేపీ కానీ ఏ ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రపంచంలో ఉన్న ఏ శక్తి అయినా కానీ ఏ అధికారమైనా కానీ అవన్నీ కూడా ప్రభు తిరిగి లేచినాక ఏం చేశాడంటే ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే సమస్తముని ఆయన పాదముల కింద పెట్టుకున్నాడని చెప్పాడు. హల్లెలూయా. ఆయన పాదముల కింద పెట్టుకుంటే మనకేంటి సంతోషం అంటే అక్కడ రాగల మాట తెలుసా, సమస్తముని నా కాలు కింద పెట్టుకున్నాను, ఆ కాలు కింద పెట్టిన వాటి మీద సంఘముని శిరస్సుగా ఉంచున్నానని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అన్నిటి కాళ్ళ మీద ఆయన పెట్టేసి వాటి మీద అధికారము సంఘము శరీరమైన శిరస్సు ఆయన మనకి ఇచ్చినాడని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుడు కంపెనీకి అధికారం ఇచ్చడా, గవర్నమెంట్కి అధికారం ఉన్నదా, డబ్బున్న వారికి అధికారం ఉన్నదా, ఈ యొక్క మాటలు బట్టి సంఘముకి అన్నిటి మీద అధికారం ఉన్నదనేది సత్యం అన్నమాట. అందుకు మనము ఆత్మీయ జీవితము ఇతర దైవజనుల్ని చూసి నేర్చుకోవద్దు, ఇతర సంఘాన్ని చూసి నేర్చుకోవద్దు. ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితము వాక్యం బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము తెలియకనే అందరూ వారు చూసిన ప్రార్థన, వీరు చూసిన మినిస్ట్రీ అంటే సామర్థ్యం కదా వార్తలు పెట్టుకోవడం అని. హల్లెలూయా. హల్లెలూయా. వారు పెట్టుకున్న మంచి డ్రెస్ మనం వేసుకుంటే బాగుంటుంది, కానీ వారు పెట్టుకున్న వార్తలు పెట్టుకుంది మనకేమో. సంఘానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత ఇదన్నమాట. సమస్తాన్ని ఆయన పాద కింద పెట్టాడంట, వాటి మీద మనని పెట్టుకున్నాడని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఒక్కసారి మనము ఒక్క మాట చూసి మనం ముగించుకున్నాము. దానియేలు గ్రంథము 7:9. ఇంకా సింహాసనమున వెలుగున చూచితి, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె కమలముగాను, ఆయన తల వెంట్రుకలు శుభ్రమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. హల్లెలూయా. ఏదైతే మనం విన్నామో మన ఐడెంటిటీ ఉంది కదా, రియల్ గా పరలోకంలో మన దేవుడు ఎలా ఉన్నాడో యొక్క మాటలు వివరిస్తాయి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే యవ్వనస్తులకి బలం ఉంటుందా, పిల్లలకి బలం ఉంటుందా, ముసలివారికి బలం ఉంటుందా? యవ్వనస్తులకి. ఎంతమంది యవ్వనస్తులు వచ్చారు బయట? హల్లెలూయా. ఎంతమంది చిన్నపిల్లలు అంటారు? బాలేదు. ఇక్కడ వాక్యంలో రాబడిన మాట తెలుసా, మన దేవుడు అంట మహావృద్ధుని పోలి ఉన్నాడని చెప్పాడు అనమాట. హల్లెలూయా. వృద్ధుడు అని చెప్పలా, మహావృద్ధుని పోలి ఉన్నాడని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ మనము వృద్ధాపంలోకి వెళ్తే అన్నిటికన్నా బలహీనులుగా ఉంటాము, కానీ దేవుడి దృష్టిలో వృద్ధాపంగా ఉండడం అంటే దాన్ని మించి ఇంకోటి లేదు అని అర్థం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనకి చివరి దినాల్లో నా ఆత్మని సర్వ శరీరం మీద కుమ్మరిస్తానంటే ఆయన ఆత్మ బలమైనది, మన శరీరం బలంగా ఉండాల్సిన పని లేదన్నమాట. హల్లెలూయా. అందుకు ఆయన సింహాసనం ఎలా ఉందంట, ఎప్పుడన్నా ఏ సింహాసనము అంటే గోల్డ్తో చేయబడిన సింహాసనం మీరు చూసారా?
గోల్డ్ కోటింగ్ ఉంటాయి కదా చాలా. సరే, గోల్డ్తో ఉన్నది గొప్పది అనుకున్నామా? కానీ దేవుని సింహాసనం ఎలా ఉంది తెలుసా? అగ్ని జ్వాలలతో ఉన్నదా? కానీ హల్లెలూయా. సింహాసనము అగ్ని జ్వాలలతో ఉన్నాయంట. వాటి చక్రములు అగ్ని వలె ఉన్నాయంట. హల్లెలూయా. అందుకే మనకి చెప్పిన మాట ఏం తెలుసా? చివరి దినాల్లో తన సేవకులు అగ్ని జ్వాలల వలె ఉంటారని చెప్పడం. హల్లెలూయా. చివరి దినాల్లో తన సేవకులు అగ్ని జ్వాలల వలె ఉంటారని చెప్పడం. హల్లెలూయా. హల్లెలూయా. మనందరినీ తండ్రి కుడిపాస మీద కూర్చుండబెట్టి ఉన్నాడని కూడా రాబడుతుంది అనమాట. హల్లెలూయా. మనము ఎక్కిన సింహాసనం బంగారం సింహాసనం కాదు. బంగారాన్ని చేయడానికి ఏదైతే కుటలో వేసినప్పుడు ఉంటుందో అట్లాంటి అగ్ని సింహాసనం మీద మనం కూర్చున్నాం అన్నమాట. హల్లెలూయా. అందుకే ఆ ఏరియా శరీరంలో ఉన్నప్పుడు మామూలు వ్యక్తిగానే ఉన్నాడు, కానీ ఆయన ఆరోహణమైన వెళ్ళినప్పుడు అగ్ని రథాలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళాయన్నమాట. హల్లెలూయా. అంటే మనము శరీరాన్ని చూసేవారం కాదు, అగ్నితో నింపబడిన శరీరాన్ని చూసేవారుగా మనం ఉండాలన్నమాట. హల్లెలూయా. మనం అనుకుంటాము ఆదాన్ని తయారు చేసినప్పుడు ఎలా ఉన్నామో మనం అలాగే మట్టితో తయారు చేసాడు కాబట్టి మనం అలాగే ఉన్నామని కాదు, కానీ అంతరంగంగా ఆయన స్వరూపంలో ఆయనకి కూడి మనం ఉన్నామని రాబడుతుంది అనమాట. హల్లెలూయా. అందుకే మీరు నీటితో కాదు అగ్నితో బాప్తిజం పొందుకుంటారని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ప్రతి వారు కూడా అంతరంగా మన ఆత్మ ఏమైనదో ఈరోజు మనం అన్ని చదివాం కదా. ఆత్మీయ జీవితం అంటే శక్తివంతమైనదని ఎన్నడూ మర్చిపోతారు అనమాట. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో నువ్వు బలంగా ఉండడానికి దేవుని వాక్యాలే మనం స్వీకరించాలన్నమాట. హల్లెలూయా. అని ఎక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాల్సిన పని లేదు. ఏ మాటలు అయితే రాయబడినాయో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు అని స్వీకరించి మనం ఉండాలన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క మాటలు బట్టి యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగుగాక, ఆ తండ్రికే సమస్త మహిమ కలుగుగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి